వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సో ఎక్కడ చూసినా కూడా ఇవాళ 2 రోజులు మరికొన్ని గంటల్లోనే ప్రచారం కూడా ముగియబోతోంది, మైక్లన్నీ మూగబోతున్నాయి. కాబట్టి మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కార్మిక నగర్, రహమత్ నగర్, బోరబండ ఏ ప్రాంతాల్లో చూసినా కండువాలు కనబడుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మనతో పాటుగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కు నర్సారెడ్డి గారు మాట్లాడదాం. ఆయనతో పాటుగా ఎట్లా ఉన్నది మీ బూత్ లెవెల్ ప్రచారం, ఎట్లా కనబడుతున్నది? గతంలో హుజురాబాదు లేకపోతే మునుగోడు మాదిరిగా మీరు కూడా ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని, మంత్రిని ఒక్కో బూత్కి ఇన్ఛార్జ్ చేసి ఎట్లా కనబడుతుంది ప్రచారం మీకు? ఎందుకంటే అట్లా ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఎమ్మెల్యే స్థాయిని కాదు, ఒక 7 బూత్లకు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను వేసారు. ఎందుకంటే మేము ఈ 2 years నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ప్రజలకు పోవాలి, వాళ్ళందరికీ కూడా ప్రజలకు తెలిస్తే మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా రేపు రాబోయే కాలంలో 3 సంవత్సరాలు కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుందని మేము ప్రజలకు వివరించడానికి ఈ విధంగా బాధ్యత తీసుకున్నాం. నిన్న కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, చూడు ఏ ఎలక్షన్ వచ్చినా నేనే లేవడ్డట్టు కొట్లాడతా, అంటే ఛాలెంజింగ్గా తీసుకొని పోయి గెలిపిస్తా అని మేమందరం కూడా కార్యకర్తలం. ఎందుకంటే ఆ విధంగా చెయ్యాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ పరంగా వీక్ ఉంటాం. అప్పుడు అజారుద్దీన్ గారు లేవడప్పుడు 65,000 వచ్చినాయి, కానీ ఆయన గెలిచిండు కదా. మరి ఈ 2 yearsలో మేము చేసిన కార్యక్రమాలు ప్రజలకు పోయి వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకొని మా పార్టీని గెలిపిస్తారనే ఆలోచనతో మేము. నర్సారెడ్డి గారు మీకు తెలియదేం కాదు, తెలంగాణ మొత్తంలో అప్పుడున్న సిచ్యువేషన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఫ్లో వచ్చింది. చుట్టుముట్టు రూరల్ ఏరియాస్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో కానీ హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ కనిపించింది. 15 నియోజకవర్గాలు ఉంటాయి. ఎంఐఎం కోటా పోగా మిగిలిన మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. ఈ 2 ఏళ్లలో ఏం మార్పు వచ్చింది? జనం మీకు ఎందుకు ఓటేయాలి? మీరే గమనించుర్రి, 2 ఏళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అన్నది. అందులో 5 గ్యారంటీలు అయితే మేము ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే కాడికి వచ్చాం. ఒక్క గ్యారంటీ ఒకటి మిగిలింది. ఈ 5 గ్యారంటీలు చేసిన గవర్నమెంట్ ఎక్కడ ఉందా? ఇప్పుడు మీరు కేసీఆర్ని తీసుకోరి, 3 ఎకరాలు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఎక్కడ నన్ను ఇచ్చిండా? మరి మేమైతే అవన్నీ ఇచ్చి చూపెడుతున్నాం. అదేవిధంగా మీరు అన్నట్టు హైదరాబాద్లో కొంచెం కాంగ్రెస్ పార్టీ వీక్ ఉండే ఇంతకు ముందు కూడా, కానీ ఇప్పుడు ఈ 2 yearsలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతారు. అదేవిధంగా ఎస్పెషల్లీ ఎప్పుడైతే గోపీనాథ్ గారు చనిపోయారో ఇక్కడ ఒక 100 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ శాంక్షన్ చేసాం. ఆ శాంక్షన్ అయినవి కూడా అన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. కేసీఆర్ ఫాలో అయిన రీతినే మీరు కూడా ఫాలో అవుతున్నారు. ఎక్కడైతే ఉప ఎన్నికలు వస్తే అక్కడ ఫండ్స్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, అంతేనా? అది తప్పక కదా, అవసరం ఉంది కదా. అక్కడ ఉన్న వాళ్ళు చేయలే కదా, మేము చేయగలుగుతాం, ప్రభుత్వం మాది ఉందని మేము చెప్పేదానికి. ఇట్లా ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా అక్కడ ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ చూసి ప్రజలందరూ మైంబడి ఉండాలనే ఆలోచన ఎవరికైనా స్వార్థం ఉంటుంది, మీకుంటుంది, నాకుంటుంది. అదే విధంగా మా పార్టీకి కూడా. కేసీఆర్ కాదు, కేసీఆర్ కంటే గొప్పగా చేస్తామని అధికారంలోకి మీరు వచ్చారు, మళ్ళీ కేసీఆర్నే ఫాలో అవుతారంటే ఆయన రూట్లో మీరు ఫాలో అవుతున్నారు. ఆయన ఫాలో అవుట్ కదా, ఆయన కన్నా ఎక్కువ చేసి చూపెడదామని డెవలప్మెంట్ అనేది. ఇప్పుడు కేసీఆర్ ఏమో ఎక్కడో ఉంటుండే, మా రేవంత్ అన్న అట్లా కాదు. ఎన్నిసార్లు వచ్చారో మీరు చూడాలి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్. కేసీఆర్ని డైరెక్ట్గా హోరాహోరీగా నాకు తెలిసి అక్కడ రేవంత్ రెడ్డి పోటీ పడే కామారెడ్డిలో, గజ్వేల్లో ఆయన కంచుకోటను బదులు కూడా మీరు ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడు. ఏం జరిగింది ఉంటుంది? గజ్వేల్ ప్రజలు ఏమనుకుంటారు? మీ నియోజకవర్గ ప్రజలు మీకు తెలవాలి. ఇప్పటికి కూడా మా గజ్వేల్కు గెలిచినాక ఆయనది మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కాదు, సిద్దిపేట నుంచి మా దగ్గరికి బతుకొచ్చిండు. అయినా 2 సార్లు కాదు ముఖ్యమంత్రి అయింది. 3వసారి ప్రతిపక్ష నాయకుని చేసినాక కూడా ఇప్పటికీ మా దగ్గర ఒక సావుకు రాలే, ఒక పెళ్లికి రాలే. అట్లీస్ట్ 15 ఆగస్టు నాడు ఆడ క్యాంప్ ఆఫీస్ అని కట్టుకుంటు, ఆడ ఫ్లాగ్ హాస్టింగ్ కూడా రాలే. అంటే ప్రజల ఏమన్నా కానీ నాకు పవర్ ఉంటేనే బయటకు వస్తా, పవర్ లేకపోతే నేను రాను, మీ సావులు మీరు తండ్రి చావుర్రి అనే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అందుకోసమే ఈసారి ఎందుకు ఫామ్ హౌస్ నుంచి ఎందుకు బయటకు వస్తున్నాడు? ఆయన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చారు కదా, 1 year అన్నాడు, హనీమూన్ పీరియడ్ మీకు ఇచ్చిండు, హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తలేడు? మరి అది మీరు ప్రశ్నించాలి. మేము పోయి ఒక పెద్ద నాయకులు ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు చనిపోతే రాలే, వాళ్ళకి ఇబ్బందులలో ఉంటే రాలే. 15 ఆగస్టు కన్నా జెండా ఎగిరేసేందుకన్నా రావాలి కదా బయటకు. అట్లా కూడా వస్తలేడు. అంటే ఆయన వ్యక్తి, అటువంటి వ్యక్తిని మేము ఎన్నుకున్నామా అని గజ్వేల్ ప్రజలందరూ కూడా. మీకు తెలియదేం కాదు, 2018లో గెలిచిన తర్వాత కూడా చాలా తక్కువ కాలంలోనే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచనతో కొంతమంది మంత్రులు కూడా కేటీఆర్కి అందాక ఎలిజిబిలిటీ ఉంది, ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ మొత్తానికి బయటకు వస్తున్నాడు. రిటైర్మెంట్ అయిపోయింది, కేటీఆర్ మొత్తం తిరుగుతున్నాడు. కంటోన్మెంట్లో కేటీఆర్ తిరిగిండు, ఇప్పుడు కేటీఆర్ తిరుగుతున్నాడు. నెక్స్ట్ కేటీఆర్ అనే రిటైర్మెంట్ అయిపోయింది కేసీఆర్ది. రిటైర్మెంట్ ఆయనంతలో ఆయన ప్రకటించుకుంటాడని ఆల్మోస్ట్ అయింది. ఎందుకంటే అట్లీస్ట్ ఆ ప్రతిపక్ష హోదా మరి ఆ కొడుకు ఇచ్చో లేకపోతే అల్లునికి ఇచ్చో వాళ్ళతోనన్నా ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. ఆ విధంగా మాట్లాడతలేడు. అట్లీస్ట్ మేము 3వసారి ఓటేజ్ గెలిపించినందుకు మాకు కూడా ఎవ్వరికి కూడా కలుస్తలేడు.
ఆయన ఫామ్ హౌస్ పోతే కూడా కలవాడు, ఏదైనా సమస్య చెప్పుకుందామంటే అవకాశం ఉంటుంది పోవడానికి ఫామ్ హౌస్కి? లేదు, ఫామ్ హౌస్కి పోదానికి అవకాశమే లేదు. ఎవరితో ఫోన్ మాట్లాడాడు, ఫామ్ హౌస్కి రానియ్యాడు. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ అని కూడా మేము ఒక వారం రోజులు పాదయాత్ర చేసినాం. ఏది సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ నుంచి గవర్నర్ దాకా. మా ఎమ్మెల్యే కనిపిస్తలేడు. అట్లీస్ట్ కనిపించకపోతే ఆయన సస్పెండ్ అయినా చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆయన మీకు అవకాశం వస్తుంది, మాకన్నా వస్తుంది, అలా బిడ్డ కన్నా వస్తుంది, అలా అల్లుని కన్నా వస్తుంది, ఆ అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆ సీట్ వేకెంట్ ఉండదు కదా, వాళ్ళు సేవ చేసుకుంటా సీట్ మీద కూకోవాలి. మరి నువ్వు సేవ చేయనప్పుడు నీకు ఆ సీట్ ఎందుకని కూడా మేము వారం రోజులు కలెక్టర్ నుంచి గవర్నర్ దాకా ఒక మెమోరాండం ఇచ్చినాం. అందరం 2000 మంది పాదయాత్రతో, అంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. మొన్న కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు మొగోనివి అయితే నన్ను అరెస్ట్ చేసి చూపి, నీ దగ్గర అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, గవర్నర్ దగ్గరికి పోయి ఛార్జ్ షీట్ అంటే తీసుకున్నావు, నువ్వు ప్రాసిక్యూషన్ ఇచ్చినావు, తీసుకున్నావు, ఛార్జ్ షీట్ వేసినావు, మొగోనివి అయితే నువ్వు అరెస్ట్ చేసి చూసుకుందాం, నువ్వు చేసిన కార్యక్రమం ఏదో నేను చేసిన కార్యక్రమం అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేసిండు. ఏం చెప్తారు దాని మీద? మీరు వాళ్ళ సవాళ్ళు ఇప్పటికి కావు, 10 ఏళ్ళ నుంచి కూడా అయ్యకు, కొడుకుకు, అల్లునికి, బిడ్డకు అందరికీ ఒక నోరు ఉన్నది. కానీ ఆ సవాళ్ళు స్వీకరించేటట్టు వాళ్ళు ఎప్పుడు కూడా పని చేయరు. రేపు పని చేసినాక సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతారు. ఛాలెంజ్ చేస్తారు, ఆ ఛాలెంజ్ కేటీఆర్ ఛాలెంజ్ని రేవంత్ రెడ్డి తీసుకోలేదు. సో అక్కడ గజ్వేల్ ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే సిద్దిపేటలో సిరిసిల్ల నాయకులే మీరు ఎవరైనా ఛాలెంజ్ తీసుకుంటారా? అభివృద్ధి కార్యక్రమాల గురించో లేకపోతే అరెస్ట్ చేయడానికో సిద్ధంగా ఉన్నారా? రండి చూసుకుందామని మాట్లాడుతున్నాడు ఆయన. తప్పక మేము అభివృద్ధిలో కాదు, ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఛాలెంజ్కి మేము రెడీ ఉంటాం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రజలు తిరస్కరించినా, మమ్మల్ని ఓడగొట్టినా వాళ్ళకి సేవ చేసేదానికి సిద్ధం ఉంటుంది. వీళ్ళేమో షో చేసుకొని వెళ్ళిపోదానికి మన కేటీఆర్ కానీ కేసీఆర్ గారు ఉంటారు. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్, వాళ్ళు ఇద్దరు కూడా అక్కడ సిరిసిల్ల కానీ ఇప్పుడు గజ్వేల్ కానీ ఎన్ని రోజులు పోయిర్రు, వాళ్ళకు రాజకీయ జీవితం ఇచ్చింది ఆ కాన్సెన్సులు. కానీ ఆ కాన్సెన్సుల గురించి వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు పట్టించుకోరు. అదే కేటీఆర్ మొత్తం అన్ని తానే జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరుగుతున్నాడు కదా. సో ఆయన తిరిగే క్రమంలో మీ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన రౌడీ షీటర్ అని చెప్తున్నాడు. సో ఒకవేళ రౌడీ షీటర్కి ఓటేస్తే జూబ్లీహిల్స్ మొత్తం రౌడీ షీటర్ల మయమైపోతుంది, మాకు కనుక ఓటేస్తే మేము మీ దగ్గర అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ చేయగానే అడుగు దూరంలో మీకు దూరంలో ఉంటా అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు ఈ నియోజకవర్గంలో. ఏం చెప్తారు కేటీఆర్ మాటల పైన? మీరు అర్థం చేసుకోవాలి, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇష్యూ వస్తే మా నవీన్ యాదవ్ అడిగి పోయి ఓల్కోల్కి సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ చేయగానే అది రౌడీ అయిపోతాడా? ఆడ న్యాయం ఉన్న దిక్కు సపోర్ట్ చేయాలని నవీన్ యాదవ్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు, ఆయనలకే సాటుకుండి దోచుకునే నవీన్ యాదవ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కాదు, నవీన్ యాదవ్ 20 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాలు సేవ చేస్తూ వాళ్ళకి అండగా నిలుస్తుంటే, ఇద్దరు కొట్లాడితే ఒకరికి అన్యాయం ఎట్లయినా జరుగుతుంది అన్న పంచాయతీ చెప్తే అసొంటి దాంట్లోకి పోయింది. కానీ సొంతంగా ఎవరియో గుంజుకొని చేస్తే రౌడీ అంటారు, కానీ న్యాయం చేసేదానికి పోతే రౌడీ అని ఎక్కడన్నారు. అట్లా ఉంటే పోయినసారి అంతకుముందుసారి మీరు ఎన్ని ఓట్లు వచ్చినో మీరు నవీన్ యాదవ్ గారు కూడా గమనించండి. ఆయన ప్రజలలో ప్రతి ఒక్క సమస్య మీద పోరాడుతున్నారు. మీ గోపీనాథ్ గారేమో ఎప్పుడు సమస్యల కాడికి రాకపోవు, జస్ట్ గెలిచేటప్పుడు పైసలు పెట్టి గెలవాలి, పోవాలి, మళ్ళీ సమస్యల గురించి పట్టించుకోవడం. అధికారం మీద ఉంది కదా, మీరు ఎంత పెట్టబోతారు ఓటుకు? మరి అది అట్లా కంపల్సరీ ఇట్లా ఏం లేదు కదా ఎవరికైనా. అంటే అధికార పార్టీ కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా మీకు? అది ఎట్లయినా ఉంటుంది కదా, అధికారం ఉన్నది అని మేము ఏదో అరాచకం చేసి ఓట్లు వేసుకుంటట్టు రిగ్గింగ్ చేసుకునే పొజిషన్ ఇప్పుడు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే అన్ని సీసీ కెమెరాలు అయిపోయినాయి. ఎగ్జాక్ట్. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ లేకుంటే బీజేపీ దగ్గరికి అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, రిగ్గింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది, మాకు సహాయం చేయండి, సెంట్రల్ ఫోర్స్ని దించండి అని చెప్పి కూడా ఓ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. సో రిగ్గింగ్కి మీరు పాల్పడతారని ఒక ఆలోచన బీఆర్ఎస్ ఉన్నది. తప్పు, రిగ్గింగ్ అనేది ఎక్కడ కూడా నడుస్తలేదు. ఇప్పుడు వాళ్ళు చేయలేరు, మేము చేయలేరు, ఎవరు చేయరు. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఆ టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ఓట్లు వేసుకునే. రిగ్గింగ్ అనేది ఎక్కడ కూడా జరగదు, ఇక్కడ అసలే జరగదు. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు బాగా పర్యటిస్తున్నారు. 4-5 రోజుల క్రితం వరకు వచ్చిన సర్వేలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ చెప్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని సర్వేలు చెప్తున్నాయి, మీరేమో చాలా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుద్ది రేపటితో ప్రచారం? మీ అందరూ కూడా ఇక వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ నియోజకవర్గం వదిలిపెట్టి. ఇప్పుడు సర్వేల గురించి మీరే చెప్పాలి, వాళ్ళ సర్వేలు వాళ్ళకి చెప్పినాయి 1-2, కానీ ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం కడుతున్నారు. మా సర్వేలు కూడా మాకు ఎడ్జ్ ఉన్నదనే చెప్తున్నాం. ఇప్పుడు ఇవాళ నుంచి కాదు, మేము చేయించుకున్న సర్వేలు కూడా ఇప్పటి నుంచి కాదు, 2 months నుంచి ఎప్పుడైతే ఆయన చనిపోయాడు అప్పటి నుంచి ప్రతి ఒక్క సర్వే మాకే ఎడ్జ్ ఉందని చెప్తుంది. ఉట్టి బీఆర్ఎస్ ఒక్కటి న్యూస్లలో చూడండి, టీ న్యూస్ తప్ప ఏదన్నా న్యూస్ చెప్తుందా వాళ్ళ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉందని? ఏ సర్వేలు కూడా చెప్తలేరు. ఎందుకంటే ప్రజలు మాయంబడరు, వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇంకా 3 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, కాంగ్రెస్ ఎంబడి ఉంటే ఇంకా డెవలప్ చేసుకోవచ్చు, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్ ఒక్కటి తీసుకోండి, 14,000 రేషన్ కార్డులు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి 2 నెలలు ఇచ్చారు. మరి నువ్వు 10 ఏళ్ళల్లో ఇవ్వాలి నువ్వు రేషన్ కార్డులు?
మేమైతే 2 నెలల్లో 14,000 రేషన్ కార్డ్స్ ఇచ్చినాం జూబ్లీహిల్స్లో. ఫైనల్ ఒక మాట చెప్పండి, మీరు గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్తో తలపడ్డారు కాబట్టి ఇప్పుడు తన కుమార్తె కవిత బయటకు వచ్చి కొత్త వ్యాపారం చేసి అంటే కొత్త ఒక రాజకీయ పార్టీ అంటమా లేకుంటే కొత్తగా ఒక పాదయాత్ర చేస్తూ వెళ్తుంది. ఏం జరిగి ఉంటుంది తల్లి కొడుకు తల్లి లేకుంటే బిడ్డ తండ్రి మధ్యలో? ముఖ్యంగా ఆస్తి పంపకాలే. ఇప్పుడు కేటీఆర్ కొడుకు అయిపోయాడు, కొడుకు ఇవ్వాలని అయ్యకుంటుంది. మరి బిడ్డకి ఎందుకు ఇయ్యో ఆస్తి అని వాళ్ళ కొట్లాట, పైసల కొట్లాటనే, వేరేదేం ఆస్తి కొట్లాటలతో ఇద్దరు దూరం అయ్యారు. మళ్ళీ రేపు ఎప్పుడైనా ఇంకో 6 నెలలకు ఇంకో ఏడాదికి మళ్ళీ నీ ఆస్తి నీకు ఇస్తాడు, వాళ్ళిద్దరు ఒకటి కావచ్చు, అట్లేం లేదు. రాజకీయ కొట్లాటం కాదంటారా? హరీష్ రావు మీద చాలా ఆరోపణలు చేసింది, స్కామ్లకు పాల్పడ్డాడని లేకుంటే రకరకాల ఆరోపణలు చేసింది సంతోష్ రావు హరీష్ రావు మీద. అన్న కేటీఆర్ జాగ్రత్త అని కూడా చెప్పుకొచ్చింది. ఇలా ఆస్తి పంపకాలు ఎట్లయితే హరీష్ రావుకి కవితకు మధ్య ఆస్తి పంపకాలు ఏం లేవు కదా. హరీష్ రావు ఏదో మామ ఆస్తి తీసుకుంటుండు అని ఆయన మీద ఆరోపణ చేయొచ్చు, కానీ యాక్చువల్ తమ్మునికి అక్కకు ఇవాళ నుంచి కాదు, అందరు 10 ఏళ్ళ నుంచి చూస్తారు. వాళ్ళిద్దరికి కూడా ఎప్పుడు బాగాలేకుండే. ఆస్తి పంపకాలే అయ్యా బిడ్డని ఎంకరేజ్ చేస్తున్నాం. మనం ఇంతకుముందు చూసినాం కూడా, బిడ్డనే సీఎం చేస్తానని కూడా ఒకసారి న్యూస్ వచ్చింది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. ఆ పదవి గురించే, పదవి ఆస్తుల గురించే వాళ్ళ కొట్లాట, కానీ సేవ చేద్దామని కాదు. సేవలో వాళ్ళిద్దరు పోటీ పడాలి, కానీ ఆస్తుల పంపకాలలో వాళ్ళిద్దరు పోటీ పడతారు. రైట్, థ్యాంక్ యూ. ఇది గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుడు నర్సారెడ్డి మాట్లాడుతోంది. 7 బూతులకు ఇన్ఛార్జ్గా ఉన్నారంట ఆయన. సో చాలా ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఎడ్జ్ ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే అభ్యర్థి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మేము గెలవబోతున్నామని చెప్తున్నారు. సో రేపటితో ప్రచారానికి సంబంధించి ముగియబోతోంది. చాలామంది కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఇన్ఛార్జీలుగా వచ్చి వాళ్ళు బాధ్యత తీసుకొని ఇక్కడ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో రేపటితో ప్రచారం ముగియబోతోంది. ఈరోజు చివరితోది కొంత వేగంగా ప్రచారం జరుగుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో డిసిషన్ ఈజ్ యువర్స్. మీరే పార్టీకి ఓటేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.